నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహు భగవానుడి సంచారము. ఈ వక్ర బుధుడు ఈ వారంలో వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25వ తారీఖు నుంచి వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. 24వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 గ్రహాలు వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు 24వ తారీఖు వరకు శుక్రుడితోటి కూడి 3 గ్రహాలు. 24 నుంచి రాహువు వక్రస్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము. కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనీశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము, ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణ మూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చ స్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగానే ఆయన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాన్ని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకే ప్రసాదిస్తారు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణ మూర్తి సంచారం మేషరాశి, అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణ మూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణ మూర్తి సంచారము అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతోంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24వ తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 నక్షత్రాల వాళ్ళకిను, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణ మూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగా మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన ఉనికి మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెల్లు కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఏ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఈ వారం మీకంతా కూడా అనుకూలంగానే ఉంది. మీకు ద్వితీయ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము. ఆర్థికంగా బాగా గట్టిగా మీరు బాగా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు చాలా చక్కటి అవకాశాన్ని కలుగజేస్తూ ఉంది. మీ మాట అందరికీ ప్రియంగా ఉంటుంది. అంటే కమ్యూనికేషన్స్లో మీరు అందరి మీద విజయం సాధిస్తారనే చెప్పాలి. అందరినీ చక్కగా కన్విన్స్ చేయగలుగుతారు మీ మాట పాఠవంతో, మీ ప్రతిభా పాఠవంతో. అలాగే సింగర్స్ ఎవరైనా కనుక మీనరాశిలో పుట్టి ఉంటే కనుక ఈ వారం చాలా మంచి స్కోప్ మీకు జనరేట్ అవుతుంది. చాలా మంచి వైడ్ ఆపర్చునిటీస్ ఈ వారం మీకు
ఈ వారం నుంచి జనరేట్ అవుతాయి. ద్వితీయ స్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారం. మీ అంటే ఆయన ఒక టార్చ్ లైట్ పెట్టాడు. ఎక్కడ టార్చ్ లైట్ పెట్టాడు? మీ కుటుంబం మీద, మీ ధన వ్యవహారాల మీద, అలాగే మీ మాట మీద, వీటన్నిటి మీద ఆయన టార్చ్ పెట్టడం వల్ల మీ మాటకు విలువ ఎక్కువ అవుతుంది. గుడ్ న్యూస్లు మీరు షేర్ చేసుకుంటారు ఈ వారము. ఇది ఈ వారము వచ్చే వారం కూడా వర్తిస్తుంది. మీకు సంబంధించింది కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్లు ఈ వారం మీరు షేర్ చేసుకుంటారు. ఇది వచ్చే వారం కూడా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం వచ్చే వారానికి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. మీ తండ్రి గారికి మంచి శుభ సమయము. మీ పై అధికారులతోటి మీకు చాలా బాగా ఉంటుంది. మంచి రాపో మెయింటైన్ అవుతుంది. మీకు మీ పై అధికారులకు మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఆ మనస్పర్ధలన్నీ కూడా చాలా చక్కగా రూల్ అవుట్ అవుతాయి ఈ వారము. మీరు పాలిటిక్స్లోంచి కూడా బయటపడతారు. అంటే పాలిటిక్స్ అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నారని కాదు, ఉండాలనేం కాదు. విడిగా కూడా మీరు ఏమన్నా పాలిటిక్స్ తోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి పాలిటిక్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతుంటే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఈ వారం దాని నుంచి చాలా సులభంగా బయటపడతారు. మీనరాశి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా బాగా ఉంది. మంచి శుభ సమయమే. రాహు భగవానుడు మీ రాశిలో ట్రాన్సిట్ చేస్తూ ఉన్నా కూడా మిగతా గోచర గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి, మీ వైపే ఉన్నాయి. కాబట్టి చాలా చక్కటి శుభ సమయం మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. మీ జన్మజాతకం బాగోకపోతే ఇది కొంతవరకు సేఫ్ గార్డ్ చేస్తుంది డెఫినెట్గా. అంటే అంత బాగోలేని పరిస్థితి నుంచి గట్టెక్కిస్తున్న ఒక 50% వరకు మటుకు గోచారం కాపాడుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారము. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చి నుండి ఉన్నాడు. కుదిరితే కనుక, అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెందలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయదు. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణమూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణమూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం చదువు, ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం 10 లోపల, ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆ లోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి, లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి, ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని సూర్యనారాయణమూర్తిని చూస్తూ, సూర్యనారాయణమూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ సూర్యనారాయణమూర్తిని కనీసం ఒక 1 minute అయినా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము. సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణమూర్తి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది. అలా ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోండి. సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకు అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి. అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ, అందుకోవాలని భావిస్తూ మంగళం.
నమో కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ.